ఒక డిగ్రీ పిహెచ్డి ఎంబీఏ చేసిన తర్వాత నీకు ఉద్యోగం రావట్లేదు అని అంటే నీ ఎడ్యుకేషన్లో ఏదో తప్పు ఉంది అందుకని నీకు రావట్లా. లేదు ఒక స్టార్టప్ చేసుకోవడానికో లేకపోతే ఇంకా ఏదైనా బాగా థింక్ చేయాలి అని అంటే దేనికైనా ఎడ్యుకేషనే చాలా ఇంపార్టెంట్ అంటారు. అలాంటి ఎడ్యుకేషన్ని చాలా గతంలో నిర్లక్ష్యం చేశారు. సో బీజేపీ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ పాలసీస్ మీద ఏ రకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టింది, ఏ రకమైనటువంటి పాలసీస్ చేంజ్ చేసి నిజంగానే చదువుకున్నటువంటి విద్యార్థులకి ఆ విద్య ఉపయోగపడే విధంగా ఉంది అని అంటే ఏం చెప్తారు? ముందుగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని 2020 తీసుకొచ్చింది. దేశానికి స్వతంత్రం వచ్చినాక విద్యా వ్యవస్థ లోపల 34 ఏళ్ల తర్వాత ఒక గొప్ప మార్పుని నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ప్రవేశించింది. సో పిల్లలకి స్పూన్ ఫీడింగ్ బంద్ చేసి తమ కాళ్ళ మీద తాళ్ళే ఐటీఐలు, ఐఐటీలు, పాలిటెక్నిక్లు ఎక్కడైతే ప్రొడక్టివిటీ వైపు విద్యార్థులు మళ్ళడానికి చాలా చోట్ల చాలాసార్లు పేపర్లు